కేవలం ప్రార్థనలతోనే వైద్యులు కూడా నయం చేయలేని వ్యాధులను తగ్గిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ఓ పాస్టర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సమీపంలోని సోమగూడెం కల్వరీ మినిస్ట్రీస్ చర్చ్ పాస్టర్ ప్రవీణ్, ఆయన భార్య షారోన్లపై కాశీపేట పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ప్రకటించారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో డాక్టర్ల సంరక్షణలో చికిత్స పొందుతున్న ఓ చిన్నారిని మిరాకిల్ హీలింగ్ పేరుతో నిర్వహించిన షోకు తీసుకువచ్చారు. అంతేకాదు ఆ షోలో ఆ చిన్నారితో బలవంతంగా నడిపించారు. దీనిపై లీగల్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం కంప్లైంట్ చేయడంతో పోలీసులు స్పందించారు. కేసు నమోదు చేశారు. బాధిత చిన్నారి కిడ్నీ సంబంధిత వ్యాధితో హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతుంది. ఆ చిన్నారి తల్లి బెల్లంపల్లి కల్వరీ చర్చ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మిరాకిల్ హీలింగ్ కార్యక్రమానికి చిన్నారిని తీసుకువచ్చింది. ఆ కార్యక్రమంలో ఆ చిన్నారిని స్టేజ్ పై నడిపించారు. అసలు నడవలేని స్థితిలో ఉన్న చిన్న పిల్లను నడిపించడమే కాకుండా తన ప్రార్థనలతోనే స్టేజ్ పై నడిపించానంటూ పాస్టర్ ప్రవీణ్ కుమార్ ప్రకటించుకున్నారు. పాస్టర్ ప్రవీణ్ కుమార్ షారోన్ చేసిన ప్రార్థనలతోనే తన బిడ్డ వ్యాధి నయమైనట్లు ఆ చిన్నారి తల్లి చేత కూడా చెప్పించారు. ఈ కార్యక్రమం అంతా తమ అధికారిక యూట్యూబ్ ఛానల్లో మే 16, 2024 అప్లోడ్ కూడా చేశారు. ఈ ఆధారాలతోనే ఫిర్యాదు అందటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మే 16, 2024 రోజున ఒక తల్లి తన కూతుర్ను నీలోఫర్ హాస్పిటల్లో కిడ్నీ ట్రీట్మెంట్ కోసం జాయిన్ చేస్తే ఐసీయూలో అడ్మిట్ చేసుకోవడం జరిగింది. 15 రోజుల వరకు ట్రీట్మెంట్ జరిగింది. ఆ అమ్మాయికి తగ్గపోయేసరికి వీళ్ళే అక్కడి నుంచి వెళ్ళి తల్లి వాళ్ళ కూతురిని తీసుకొని మా కూతురుకు తగ్గదని చెప్పేసి ఈ కల్వరీ చర్చి పాస్టర్ ప్రవీణ్ గారు సంప్రదించి హైదరాబాద్లోని కల్వరీ చర్చిలో వీళ్ళు ప్రేయర్ చేయడం జరిగింది. దీని మీద ఎన్సీపీసీఆర్ వాళ్ళు కాగ్నిజెన్స్గా కేసు తీసుకొని రిమైనింగ్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి అందరు ఆఫీసర్కి తెలియజేస్తే మన శ్రీనివాస్ గారి పిటిషన్ మేరకు సోమగూడెంలోని కల్వరీ చర్చి నిర్వహిస్తున్న పాస్టర్ ప్రవీణ్పై మరియు శరణ్లపై కేసు నమోదు చేయడం జరిగింది. వాస్తవానికి బెల్లంపల్లి కల్వరీ మినిస్ట్రీస్ పేరుతో నిర్వహిస్తున్న ఈ చర్చిపై ఎన్నో వివాదాస్పద ఫిర్యాదులున్నాయి. గతంలో కూడా రకరకాల వ్యాధులతో మరణం అంచుల్లో ఉన్న వారిని కూడా తన ప్రార్థనలతో బాగు చేసినట్లు పాస్టర్ ప్రవీణ్ కుమార్ ప్రకటించుకున్నారు. తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న గిరిశెట్టి రాజేష్ అనే 21 ఏళ్ల యువకుడికి స్వస్థత చేకూర్చుతానంటూ ప్రార్థనలు చేసి సమయానికి వైద్యం అందకుండా చేశారు. దీంతో రాజేష్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కూడా కేసు నడుస్తోంది. అంతేకాదు ఆ మధ్య రాజమండ్రికి చెందిన ఓ వ్యక్తి మరణించిన తన తల్లిని అంబులెన్స్లో ఈ చర్చికు తీసుకొచ్చారు. పాస్టర్ ప్రవీణ్ కుమార్కు చాలా శక్తి ఉందని, ఆయన ప్రార్థన చేస్తే తన తల్లి బతుకుతుందని చెప్పాడు. ఈ విషయం పాస్టర్ ఎన్నో వీడియోల్లో చెప్పారని వివరించారు. ఇలా ప్రజల విశ్వాసాలను పెట్టుబడిగా చేసుకొని వారి ప్రాణాలతో చెలగాటాలాడుతున్న ఇలాంటి పాస్టర్లపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రార్థనలతో జబ్బులు నయమవుతాయనే మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన అవసరమూ ఉంది. మూఢనమ్మకాలపై పోరాటాలు చేసే జన విజ్ఞాన వేదికలు సైతం ఈ విషయంలో ఎందుకు స్పందించడం లేదో సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది. ఇలాంటి సభలు, సమావేశాలు నిత్యం ఎక్కడో ఒక చోట కనిపిస్తూనే ఉంటాయి. తాము ఏదో అద్భుతం చేస్తామని, దేవుడు తాము చెప్పినట్లే ఆడుతాడంటూ మాటలతో గారిడి చేసే వారి అజ్ఞానాన్ని అదే ప్రజల ముందు నిరూపించాల్సిన అవసరం ఉంది. మూఢనమ్మకాల పేరుతో ప్రజలను వంచిస్తూ మత మార్పుళ్లు చేస్తున్న చర్చిలను కట్టడి చెయ్యాలి. ఇకనైనా మోసపూరిత సభలపై దృష్టి సారించి దేవుడి పేరుతో ప్రజలను మోసం చేస్తున్న వారిని చట్టం ముందు శిక్ష పడేలా ముందడుగు పడాలి. అందుకు మనమంతా కృషి చెయ్యాలి.